Hello everyone, welcome back to Monetric. I hope everyone is doing great and enjoying our free Python Full Stack Bootcamp 2026. Before we start today's video, ఒక స్మాల్ రిక్వెస్ట్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అయితే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే డైలీ పైథాన్ బూట్‌క్యాంప్ వీడియోస్, అసైన్‌మెంట్స్, క్విజెస్, వీక్లీ కోడింగ్ ఛాలెంజెస్, హ్యాకర్ ర్యాంక్ కాంటెస్ట్, ప్రాజెక్ట్స్, జాబ్ అప్డేట్స్ అండ్ ప్లేస్‌మెంట్ గైడెన్స్ అన్నీ మన ఛానల్‌లో అయితే వస్తాయి. వీడియోనైతే కంప్లీట్‌గా చూడండి. స్కిప్ చేయకండి. ఎందుకంటే 2 డేస్ అసైన్‌మెంట్ సబ్మిషన్ ప్రాసెస్, డెడ్‌లైన్, లెటర్ బోర్డ్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ టు ఎవ్రీ లెర్నర్ హూ ఈస్ కన్సిస్టెంట్‌లీ ఫాలోయింగ్ ది బూట్ క్యాంప్. మీరు రోజు ఒక టాపిక్ నేర్చుకుంటున్నారు, క్విజ్ కంప్లీట్ చేస్తున్నారు, అసైన్‌మెంట్ సాల్వ్ చేస్తున్నారు. అదే కన్సిస్టెన్సీ మిమ్మల్ని ఫ్యూచర్‌లో పైథాన్ ఫుల్ స్టాక్ డెవలపర్‌గా మారుస్తుంది. రిమెంబర్, స్మాల్ డైలీ లెర్నింగ్ ఈక్వల్ టు బిగ్ కెరియర్ గ్రోత్. ఫ్రెండ్స్, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే వీడియో చూడడం మాత్రమే సరిపోదు. కోడింగ్ ప్రాక్టీస్ ఈజ్ ది రియల్ లెర్నింగ్. చాలామంది రిజిస్టర్ అయ్యారు, కానీ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయడం లేదు, క్విజ్ కంప్లీట్ చేయడం లేదు. ఫ్రెండ్స్, వాచింగ్ వీడియోస్ డజంట్ మేక్ యూ ఏ ప్రోగ్రామర్. రైటింగ్ కోడ్ మేక్స్ యూ ఏ ప్రోగ్రామర్. రోజు 30 to 60 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తే 90 డేస్ తర్వాత డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు. సో నెవర్ స్కిప్ టుడేస్ అసైన్మెంట్. డే 5 టాపిక్ వచ్చేసరికి పైథాన్ యూజర్ ఇన్పుట్ అండ్ టైప్ కన్వర్షన్స్ అనమాట. ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్ లైక్ బ్యాంకింగ్ యాప్, మొబైల్ యాప్స్, షాపింగ్ వెబ్సైట్స్, స్టూడెంట్ పోర్టల్స్ యూజర్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి. కాబట్టి పైథాన్లో ఇన్పుట్, ఇంట్, ఫ్లోట్, స్ట్రింగ్ కాన్సెప్ట్స్ కంపల్సరీ అనమాట. వితౌట్ యూజర్ ఇన్పుట్ రియల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయలేం. డే 5 యూజర్ ఇన్పుట్ అండ్ టైప్ కన్వర్షన్స్ కంప్లీట్ కాన్సెప్ట్ అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే ఆల్రెడీ షేర్ చేసాం అనమాట. ఇప్పుడైతే మనం క్విజ్ అండ్ అసైన్మెంట్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్లో అయితే డే 5 అసైన్మెంట్ లింక్ అని ఉంటుంది. అదైతే క్లిక్ చేయగానే మనకైతే ఇదిగోండి ఇలాగైతే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అనేవి ముందు ఫిల్ చేశాను. మీ ఫుల్ నేమ్, రిజిస్టర్డ్ ఈమెయిల్, బూట్ క్యాంప్ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఆ ఈమెయిల్ అయితే మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా ఎవరైనా బూట్ క్యాంప్ రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో అయితే ఇదిగోండి రిజిస్టర్ అయ్యారని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయగానే బూట్ క్యాంప్ అయితే రిజిస్టర్ అవుతారు. బూట్ క్యాంప్ రిజిస్టర్ అయ్యాక అన్ని డేస్ అసైన్మెంట్స్ అయితే కంప్లీట్ చేసేయండి. ఇదిగోండి ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక అయితే ఇదిగోండి క్విజ్ క్వశ్చన్స్ అయితే ఓపెన్ అయిపోతాయి అనమాట. మనకైతే ఇదిగోండి టోటల్ 10 ఎంసీక్యూ క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా కాన్సెప్ట్ మీద మాత్రమే ఉంటాయి. కాన్సెప్ట్ ఎవరైతే ఫుల్గా చదువుతారో వాళ్ళైతే ఈజీగా అయితే క్వశ్చన్స్ అనేవి క్రాక్ చేస్తారనమాట. క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేసాక నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాక అయితే ఇదిగోండి అసైన్మెంట్స్లోకి అయితే వచ్చేస్తాం. చూడండి పైథాన్ యూజర్ ఇన్పుట్ అండ్ టైప్ కన్వర్షన్స్ అసైన్మెంట్స్ అనమాట. ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసరికి యూజర్ ప్రొఫైల్ ప్రోగ్రామ్ అనమాట. సెకండ్ వచ్చేసరికి అయితే మార్క్స్ క్యాలిక్యులేటర్ అండ్ థర్డ్ వచ్చేసరికి అయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట. చూడండి ఇక్కడైతే ఫస్ట్ అసైన్మెంట్ వచ్చేసరికి క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ ది యూజర్ టు ఎంటర్. యూజర్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ ఇన్పుట్స్, నేమ్ ఎంటర్ చేయాలి, ఏజ్ ఎంటర్ చేయాలి, సిటీ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక మనకి డిస్ప్లేలో అయితే అలా రావాలన్నమాట. చూడండి డిస్ప్లేలో యూజర్ ప్రొఫైల్ అని వచ్చి నేమ్, ఏజ్, సిటీ అండ్ మొబైల్ నెంబర్ వచ్చి క్లోజ్ అవుతుంది. దాని తర్వాత ఇదిగోండి అసైన్మెంట్ 2 వచ్చేసరికి అయితే మార్క్స్ క్యాలిక్యులేటర్ అనమాట. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ ఆస్క్స్ టు యూజర్ టు ఎంటర్ మార్క్స్ ఫర్ 5 సబ్జెక్ట్స్. యూజర్ అయితే 5 సబ్జెక్ట్స్ మార్క్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేయగానే మనకైతే క్యాలిక్యులేట్ అయ్యి టోటల్ మార్క్స్ అండ్ యావరేజ్ మార్క్స్ అయితే రావాలన్నమాట. ఇదిగోండి ఎగ్జాంపుల్ ఎలా రావాలి. ఎగ్జాంపుల్ ఎంటర్ ఇంగ్లీష్ మార్క్స్ 90, ఎంటర్ మ్యాథ్స్ మార్క్స్ 85, సైన్స్ మార్క్స్ 80, సోషల్ మార్క్స్ 88, కంప్యూటర్ మార్క్స్ 95. టోటల్ మార్క్స్ వచ్చేసరికి చూడండి 438 అనమాట టోటల్ వచ్చేవి. యావరేజ్ మార్క్స్ అయితే 87.6 అనేది వచ్చిందనమాట. ఇలా రావాలి సెకండ్ది అయితే. థర్డ్ అసైన్మెంట్ వచ్చేసరికి అయితే స్టూడెంట్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్స్ స్టూడెంట్ నేమ్, రోల్ నెంబర్, కోర్స్ నేమ్, కాలేజ్ నేమ్ అండ్ మొబైల్ నేమ్. ఇదిగో డిస్ప్లే ప్రొఫెషనల్ రిజిస్ట్రేషన్ సమ్మరీ. ప్రొఫెషనల్గా ఎలా ఉంటుందో అయితే అలాగే మనం క్రియేట్ చేయాలన్నమాట. ట్రై చేయండి, ట్రై చేయడానికి తప్పేం లేదు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే, డౌట్స్ ఏమైనా ఉన్నా మనకైతే కామెంట్లో అండ్ గ్రూప్లో అయితే అడగండి, మనం అయితే రెస్పాండ్ అవుతాం. స్టూడెంట్ నేమ్ చూడండి, స్టూడెంట్ రిజిస్ట్రేషన్. స్టూడెంట్ నేమ్ వచ్చేసరికి రాహుల్ అనమాట. రోల్ నెంబర్ వచ్చేసరికి 101, కోర్స్ వచ్చేసరికి పైథాన్ ఫుల్ స్టాక్ అండ్ కాలేజ్ ఏబిసిడి ఇంజనీర్. నేనైతే ఇలా పెట్టానమాట. అవుట్పుట్ అయితే మీరైతే మీ ఒరిజినల్ డీటెయిల్స్తో అయితేనే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయండి. మీ ఒరిజినల్ డీటెయిల్స్, ఎందుకంటే మీకు ఈజీగా అండ్ సింపుల్గా నేర్చుకునేటట్టు ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయిందని వస్తుంది.
అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాక అయితే అవనేది మీరు అవుట్‌పుట్ అండ్ కోడ్ అనేది ఇదిగోండి యాడ్ ఫైల్ అని ఉంది కదా! యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి మీరైతే ఆ స్క్రీన్‌షాట్ అనేది అప్‌లోడ్ చేయండి. అప్‌లోడ్ చేశాక మీరైతే లింక్డ్ఇన్‌లో పోస్ట్ చేసినప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ అండ్ మానిటరీని అయితే మెన్షన్ చేసి అయితే పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన ప్రతి మెన్షన్‌ని అయితే మనం అయితే రీపోస్ట్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా చూస్తాం. దాంతో పాటు తర్వాత ఇవన్నీ ఫిల్ చేసేసాక ఇప్పుడైతే మన డే 6లోకి అయితే వెళ్ళిపోదాం. డే 6 అసైన్మెంట్స్ కూడా ఈ వీడియోలోనే చెప్పేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ 1 డే అయితే డిలే అయిందనమాట. మనకైతే రేపు సండే కదా! సండే మనకి కోడింగ్ కాంటెస్ట్ అయితే ఉంది కదా! ఆల్రెడీ టాపిక్స్ అయితే ముందుగానే షేర్ చేస్తాం. బట్ అసైన్మెంట్స్ అండ్ క్విజెస్ అయితే 1 డే డిలే అయింది. సో, అందుకనే ఈ వీడియోలోనే మొత్తం అనేది చెప్పేస్తున్నాను. డే 6 పైథాన్ స్ట్రింగ్ మెథడ్స్ అనమాట. ప్రోగ్రామింగ్‌లో ఆల్మోస్ట్ ఎవ్రీ అప్లికేషన్ స్ట్రింగ్స్ యూజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ యూజర్ నేమ్స్, ఈమెయిల్స్, పాస్వర్డ్స్, చాట్ మెసేజెస్, టచ్ సిస్టమ్స్ ఇవన్నీ. కాన్సెప్ట్స్ వచ్చేసరికి అయితే అప్పర్, లోవర్, క్యాపిటలైజ్డ్, టైటిల్, రీప్లేస్, స్ట్రిప్, స్ప్లిట్, ఫైండ్, కౌంట్ ఈ మెథడ్స్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో అయితే చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. ఈ మెథడ్స్ అన్నిటి గురించి అయితే మనం ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్ గ్రూప్‌లో అయితే షేర్ చేసామన్నమాట. ఇప్పుడైతే మనం క్విజ్ అండ్ అసైన్మెంట్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. డిస్క్రిప్షన్‌లో అండ్ పిన్‌డ్ కామెంట్స్‌లో అయితే డే 6 అసైన్మెంట్ లింక్ అని ఉంటదన్నమాట. దాని మీద క్లిక్ చేయగానే ఇదిగోండి మనకైతే ఫామ్ అనేది ఓపెన్ అవుతది. అండ్ డే 5 ఎలా చేసామో ఇది కూడా అలాగే చేయాలి. ఇదిగోండి ఫస్ట్ అయితే మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేయాలి. రిజిస్టర్ ఈమెయిల్ దగ్గర మాత్రం మనం ఫస్ట్ రిజిస్టర్ అయినప్పుడు ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ మాత్రం ఇవ్వండి. దాని తర్వాత డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వాలి, పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇదిగోండి బూట్ క్యాంప్‌లో జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడే రిజిస్టర్ హియర్ అని ఉంది కదా! రిజిస్టర్ హియర్ దీని మీద క్లిక్ చేసాకైతే మనమైతే క్లిక్ చేస్తే ఇదిగోండి బూట్ క్యాంప్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతాయి. డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మనం అయితే రిజిస్టర్ అని ఫిల్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. టీమ్ అయితే మిమ్మల్ని ఫాలో అప్ చేస్తారు. ఈ డీటెయిల్స్ అయితే ముందుగా మనం అయితే ఇచ్చేసి నెక్స్ట్ క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ క్లిక్ చేసాకైతే ఇదిగోండి డే 6 క్విజ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. డే 6 క్విజ్‌లో అయితే సేమ్ 10 ఎంసీక్యూ క్వెషన్స్ అయితే ఇచ్చామన్నమాట. ఈ క్వెషన్స్ అన్నీ కాన్సెప్ట్ మీద మాత్రం ఉంటాయి. ఎవరైతే కాన్సెప్ట్ మొత్తం చదువుతారో వాళ్ళకైతే ఈ క్వెషన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి. ఆన్సర్స్ కూడా ఈజీగా పెట్టేస్తారు. ఈ ఆన్సర్స్ అన్ని పెట్టేసాకైతే నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసాకైతే ఇదిగోండి అసైన్మెంట్స్‌లోకి వెళ్ళిపోతాం. అసైన్మెంట్ 1 వచ్చేసరికి రివర్స్ స్ట్రింగ్ అనమాట. అసైన్మెంట్ 2 వచ్చేసరికి పాస్వర్డ్ వాలిడేటర్ అనమాట. థర్డ్ అసైన్మెంట్ వచ్చేసరికి ఈమెయిల్ వాలిడేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇదిగో ఫస్ట్ అసైన్మెంట్‌లోకి అయితే వెళ్ళిపోదాం. క్రియేట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ దట్ యాక్సెప్ట్స్ ఎ స్ట్రింగ్ ఫ్రమ్ ది యూజర్ అండ్ ప్రింట్స్ ది స్ట్రింగ్ ఇన్ రివర్స్ ఆర్డర్. మనమైతే ఒక స్ట్రింగ్ అయితే ఇస్తామన్నమాట. దానికైతే రివర్స్‌లో అయితే రావాలి. ఇదిగోండి ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎంట్రీ స్ట్రింగ్ మనమైతే మానిటరీ అని ఇచ్చామనుకో చూడండి. అవుట్‌పుట్ అయితే ఒరిజినల్ స్ట్రింగ్ వస్తుంది. రివర్స్ అయినప్పుడు కూడా వస్తుంది. అంటే రెండిటికి డిఫరెన్స్ ఎలా ఉంటుందని తెలుస్తుంది చూడండి. ఇదిగోండి అసైన్మెంట్ 2 వచ్చేసరికి పాస్వర్డ్ వాలిడేటర్. క్రియేట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ దట్ చెక్స్ వెదర్ ఎ పాస్వర్డ్ ఈస్ వ్యాలిడ్. వాలిడేషన్ రూల్స్ వచ్చేసరికి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. కంటైన్స్ అట్లీస్ట్ 1 అప్పర్ కేస్ లెటర్ అయితే ఉండాలన్నమాట. కంటైన్స్ లీస్ట్ 1 లోవర్ కేస్ లెటర్ అయితే ఉండాలి. అండ్ కంటైన్స్ అట్లీస్ట్ 1 డిజిట్ అయితే ఉండాలన్నమాట. ఇదిగోండి ఇలాగైతే వస్తుంది. ఎంటర్ పాస్వర్డ్. ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూద్దాం. ఎంటర్ పాస్వర్డ్ చూడండి. అవుట్పుట్ అయితే ఇలా రావాలన్నమాట. దీంట్లో బోనస్ ఛాలెంజ్ కూడా ఇచ్చామన్నమాట. ఈ బోనస్ ఛాలెంజ్ ఎవరు యాడ్ చేస్తారో వాళ్ళకైతే స్పెషల్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే థర్డ్ అసైన్మెంట్కి వెళ్ళిపోదాం. థర్డ్ అసైన్మెంట్ అయితే ఈమెయిల్ వ్యాలిడేషన్ ప్రోగ్రామ్ అనమాట. క్రియేట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు పర్ఫామ్ బేసిక్ ఈమెయిల్ వ్యాలిడేషన్. కండిషన్స్ వచ్చేసరికి ఈమెయిల్ మస్ట్ కంటైన్ ఈమెయిల్ మస్ట్ కంటైన్ డాట్ ఈమెయిల్ షుడ్ నాట్ కంటైన్ స్పేస్. అర్థమైంది కదా? ఎలాగైతే ఉండాలి కండిషన్స్ మనకి. ఇఫ్ ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని వస్తుంది. అదర్వైజ్ ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని అయితే వస్తుంది అనమాట. చూడండి ఈ ఎంటర్ ఈమెయిల్ student@gmail.com. చూడండి @ వచ్చింది, డాట్ వచ్చింది. ఈ మధ్యలో ఎక్కడ స్పేస్ లేదు. ఒకవేళ స్పేస్ వస్తే మాత్రం ఇన్వాలిడ్ ఈమెయిల్ అని వస్తుంది. అక్కడ స్పేస్ ఏం లేదు కాబట్టి వ్యాలిడ్ ఈమెయిల్ అడ్రస్ అని వచ్చిందనమాట. ఇలాగైతే రావాలి ప్రోగ్రామ్ అనేది. మీరు ప్రోగ్రామ్ చేసాక మీ కోడ్ అండ్ అవుట్పుట్స్ని అయితే ఇదిగోండి ఇక్కడైతే యాడ్ చేసి సబ్మిట్ చేయండి. దాని తర్వాత ఈ అసైన్మెంట్స్ అన్నీ లింక్డ్ఇన్లో పోస్ట్ చేసి మంట్రిక్ని మెన్షన్ చేయండి. మంట్రిక్ మెన్షన్ చేస్తే మంట్రిక్ అనేది రెస్పాండ్ అయ్యి
మీ పోస్ట్స్ అనేవి రీపోస్ట్ చేసి మీకు అనేవి మీ ప్రొఫైల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇవన్నీ సబ్మిట్ చేసి మీరైతే సబ్మిట్ చేసేయండి. ఒక స్మాల్ రిక్వెస్ట్, ర్యాండమ్ స్క్రీన్ షాట్స్ అప్లోడ్ చేయకండి. ఓన్లీ అసైన్మెంట్ కోడ్ అండ్ అవుట్పుట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. లీడర్ బోర్డ్లో మీ నేమ్ రావాలంటే క్విజ్ కంప్లీట్ చేయాలి, అన్ని అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి, కరెక్ట్ స్క్రీన్ షాట్స్ మాత్రం అప్లోడ్ చేయండి. డెడ్ లైన్ కన్నా ముందే సబ్మిట్ చేయండి. కంప్లీట్ చేసిన లెర్నర్స్ నేమ్స్ మాత్రమే లీడర్ బోర్డ్లో అప్డేట్ అవుతాయి. ఫ్రెండ్స్, కోడింగ్లో సక్సెస్కి షార్ట్ కట్ లేదు. ప్రాక్టీస్, కన్సిస్టెన్సీ, పేషెన్సీ ఇవే సక్సెస్ సీక్రెట్. డైలీ ఒక టాపిక్, డైలీ ఒక అసైన్మెంట్, డైలీ ఒక క్విజ్ కంప్లీట్ చేస్తూ వెళ్తే ఫ్యూ మంత్స్లో మీ కోడింగ్ లెవెల్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. రిమెంబర్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, కంపేర్ టుడేస్ కోడ్ విత్ యస్టర్డేస్ కోడ్. ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ యు రైట్ టుడే ఈజ్ బిల్డింగ్ యువర్ ఫ్యూచర్. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్లో అయితే డే 5 అండ్ డే 6 కంప్లీటెడ్ అని టైప్ చేయండి. ఫాస్ట్గా అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కోడింగ్ గ్రూప్, కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్ అందరికైతే షేర్ చేయండి. పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ ఫ్రీ మంట్రిక్ పైథాన్ ఫుల్ స్టాక్ బూట్ క్యాంప్ గురించి తెలియాలి. మన వాట్సాప్ ఛానల్ ఇంకా ఎవరైనా జాయిన్ అయిపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్స్లో అయితే షేర్ చేస్తాను. వెళ్ళి ఫాస్ట్గా జాయిన్ అవ్వండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అప్కమింగ్ వీడియోస్లో లూప్స్, ఫంక్షన్స్, కలెక్షన్స్, ఫైల్ హ్యాండ్లింగ్, ప్రాజెక్ట్, వీక్లీ కోడింగ్ ఛాలెంజెస్, హ్యాకర్ ర్యాంక్ కాంటెస్ట్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అన్నీ కవర్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.